ఎలా ఉందన్న? సూపర్ ఉంది, ఎట్లుంది చిరంజీవి? చాలా బాగుందని. ఆయన 25 ఏళ్ళ కుర్రోడ్లాగా ఉన్నాడు. అసలు నమ్మలేకపోయినాం. అసలు ఆయన రౌడీ అల్లుడు, మన ఈ గ్యాంగ్ లీడరు ఆ టైప్లో ఉన్నాడు. అసలు ఏం అర్థం కాలేదు సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఇంకా చాలా బాగుంది సినిమా. డైలాగులు చాలా బాగున్నాయి సినిమా. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది అన్న? చాలా బాగుంది అన్న, ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగుంది. వెంకీ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అసలు ఊహించలేము, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి పండగే ఫ్యాన్స్, ఇద్దరు ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ. సంక్రాంతి వినర్ అనుకోవచ్చు. ఎలా ఉంది మేడం? బాగుంది. నాకేం ఇమోషనల్ ఏం అనిపిస్తలేదు. మూవీ ఎలా ఉంది? మూవీ సూపర్ ఉంది, కాకపోతే నేను ఎమోషనల్ అవ్వలే, ఏం అవ్వలే. 9.10. మూవీ ఎలా ఉందండి? బాగుందండి. ఎలా ఉంది? చిరంజీవి గారు ఎలా అనిపించారు? చిరంజీవి గారు బాగున్నారు, వెంకటేష్ గారు బాగున్నారు. ఇద్దరు చాలా బాగా చేశారు. నా మూవీ ఎలా ఉంది భయ్యా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇద్దరిది బాగుంది యాక్టింగ్. వెంకటేష్ గారు బాగా చేశారు, చిరంజీవి గారు సూపర్ చేశారు. సూపర్ హిట్. ఈసారి నయనతార కూడా చాలా గ్లామర్ గా చాలా బాగుంది. ఈసారి సంక్రాంతి సూపర్ హిట్ సినిమా అంటే మన శంకరరావు ప్రసాద్ గారు. మెగా విక్టరీ కాంబినేషన్ ఎలా సూపర్ ఉంది. స్క్రీన్ మీద ఇద్దరు ఒకటేసారి కూడా మాత్రం ఎక్సలెంట్. అసలు ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు అలా ఇద్దరిని బిగ్ హీరోలని స్క్రీన్ మీద చూడడం చాలా సంతోషంగా. మెగా విక్టరీ బ్లాక్ బస్టర్. చిరంజీవి గారు ఇలాంటి ఒక కామిక్ రోల్ లో చాలా రోజుల తర్వాత ఇలాంటి రోల్ చేశారు. చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. వింటేజ్ లుక్, డాన్స్ కానీ స్టెప్స్ కానీ హైలైట్. వెంకటేష్ కూడా హైలైట్. వెంకటేష్ కూడా చాలా ఇద్దరు పక్కా అనుకోవచ్చు. ఇదే సినిమా అనుకోవచ్చు. సూపర్. మీరు చెప్పండి మీకు ఎలా? చాలా బాగుంది. నేను బేసికలీ వెంకటేష్ ఫ్యాను. నేను చిరంజీవి కూడా ఫ్యాన్ అయిపోయినా మూవీ నుంచి. ఇద్దరు ఈక్వల్ గా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇద్దరు ఈక్వల్ గా పోటీ యాక్ట్ చేశారు. సినిమా అయితే ఓవరాల్ గా సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇద్దరికి ఈక్వల్ గా అనిల్ రావిపూడి ఇద్దరికి న్యాయం చేశారు. అనిల్ రావిపూడి టాలీవుడ్ లో బెస్ట్ డైరెక్టర్. ఎక్కువ బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మీడియం బడ్జెట్లో ఒక మూవీని చాలా బాగా అనుకున్న టైం కంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసి మన ముందుకి తీసుకొచ్చారు. చిరంజీవి గారి నుంచి ఇంకా మీరు ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏజ్ తగ్గట్టు భయ్యా మన వరప్రసాద్, శివశంకర వరప్రసాద్ మూవీ అసలు భయ్యా ఇప్పుడే భయ్యా చిరంజీవి గారిది, మెగాస్టార్ చిరంజీవి గారిది మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా చూశాను భయ్యా. బాబా ఏమి చేశాడు భయ్యా మెగాస్టార్ గారు. అదే డాన్సులు, అదే ఫైట్లు, అదే మాసు, అదే గ్రేసు, అదే రొమాన్సు. అబ్బా మధ్యలో వెంకటేష్ గారు ఇంటర్వెల్ సీన్కి వెంకటేష్ గారు రాగానే సినిమా అప్పుడు దాకా 100 కోట్లు, వెంకటేష్ గారు రాగానే 1000 కోట్లు అంతే ఇంకా. కాబట్టి వెంకటేష్ గారు రాగానే ఎక్కడికో పోయింది. ఇంకోటి మెయిన్గా ఇంకోటి చెప్తా, ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి కారణం మంచి మెసేజ్ అనమాట. థియేటర్లో వెంకటేష్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ కలిసిపోయారు అంతే. ఇద్దరు కలిసిపోయి పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకున్నారు అంతే. కులం, మతం, జాతి అన్ని మర్చిపోయారు అంతే. మేమంతా ఫ్యాన్స్, మేము సమాజంలో దేని కొట్లాడుకోవాలి, అభిమానులు సాధిస్తామని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వీళ్ళు, వీళ్ళ ఇంట్లో పిల్లని వాళ్ళు, మెగాస్టార్ ఫ్యాన్స్, వెంకటేష్ గారి ఫ్యాన్స్, ఇద్దరు ఫ్యాన్స్ పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. మీరు మ్యాట్రిమోనీకి పెళ్లి సంబంధాలకు ఎక్కడ పోవాల్సిన పనిలే. ఎక్కడి నుంచి సినిమా థియేటర్ మీరు రావాలి ఫ్యామిలీలతో సినిమా థియేటర్లకు మీరు వస్తే మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి పక్క. మీ అబ్బాయికి పెళ్లి కాలేదు అంటారు, మీ అమ్మాయికి పెళ్లి కాలేదు అంటారు. ఈ సినిమాకి వచ్చారంటే ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. మీరు బంధువులు అయిపోతారు, కులం, మతం, జాతి అన్ని మర్చిపోతారు. ఇది కావాలా సినిమా అంటే, అది మెసేజ్ ఇవ్వాలా. కాబట్టి ఈ సినిమాలో మంచి మెసేజ్ అంటే అది. మనమంతా ఒకటేని కలిసిపోతున్నారు, అది మనకు కావాలి. చిరంజీవి గారి గ్రేస్ ఎలా ఉంది భయ్యా? చిరంజీవి గారి గ్రేస్ 72 సంవత్సరాలు పైపడ్డా కూడా అసలు 71. సరేనయ్యా నువ్వు అన్నట్టు 70 ఓకేనా, తగ్గించా. ఆయన కోసం 1 సంవత్సరం తగ్గించే పాపం ఫీల్ అవుతున్నాడు ఈయన. చిరంజీవి కోసం ఈ విధంగా కోచేసుకున్నారు అంకుళ్ళు అందరూ, పెద్దోళ్ళు అందరూ, తాతయ్యలు, అంకుళ్ళు, పెద్దోళ్ళు, మావయ్యలు, బాబాయ్లు, నాన్నలు అందరూ. మా తాత మెగాస్టార్ ఫ్యాను, మా నాన్న మెగాస్టార్ ఫ్యాను, నేను మెగాస్టార్ ఫ్యాను. నాకు ఇంకా పెళ్లి కాలా, ఇంకో 4 సంవత్సరాలు పెళ్లి అవుద్ది. నా పిల్లలు కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అయిపోతారు అంతే. నాకు పెళ్లి కాలేదు, సినిమాకి మళ్ళీ పోతా, నాకు ఖచ్చితంగా పెళ్లి అయిపోతాయి. మన శంకర్ వరప్రసాద్ మూవీ ఎలా ఉంది భయ్య? అన్న మూవీ ఎలా ఉంది అని అడగకూడదు అన్న, నీకు దండం పెడతా. బాసు ముఖం చూస్తేనే సూపర్ హిట్. ఆడ ఇంతకుముందు ట్రైలర్ మంచిగా లేదు, అది మంచిగా లేదు, సీరియల్ లాగుందని చెప్పారు. కానీ ఒక్కొక్కరి పులుచు కారిపోతుంది కింద, ఒక్కొక్కరి పులుచు. సినిమా చూస్తే ఎట్లుంది తెలుసా అన్న,
అన్న నువ్వు కూడా తెల్లగా ఉన్నావు కదా, అంత తెల్లగా అంత మధురంగా ఉందన్న. నువ్వు ఒక 25-30 సంవత్సరాలు ఉంటాగా నీకన్నా ఎంగు కొడుతున్నాను అన్న. అమ్మ తోడు చెప్తున్నా, ఈ సినిమాలో కామెడీ మాత్రం ఏమని రాసినావు బాయ్. ఆయన నువ్వు కామెడీ నువ్వు పుట్టినప్పుడు కామెడీ అనుకుంటా పుట్టినావు అనిల్ రాయపూడి గారు. అంత మంచిగా రాసినావు, కిరాక్గా ఉంది భయ్య. ఆయన కామెడీ అని కూడా అందరు ఏడుస్తూ ఉంటే ఆయన కామెడీ అని వచ్చిండు రావచ్చు వాళ్ళ అమ్మ కడుపుల నుంచి. అనిల్ రాయపూడి అన్న ప్రతి సంక్రాంతికి వస్తున్నావు, సినిమా హిట్టు కొట్టుకుండా పోతున్నావు. రాజమౌళితో సహా ఆయన వరుసగా హిట్లు కొట్టుకుంటా పోతుండు కదా, నువ్వు కూడా వరుసగా 10 సినిమాలు ఒక్క ఫ్లాప్ లేకుండా హిట్లు కొట్టుకుంటా పోవడం. చిన్న బుడ్డ పైసలతోని కొద్ది పైసలతో గింత సంపాదిస్తున్నావు కదా. రాజమౌళి ఇంత పైసలతో ఇంత సంపాదిస్తాడు, కానీ నువ్వు గింత సంపాదిస్తున్నావు. నువ్వు మొగోడి బాయ్ అనిల్ రాయపూడి. ఏం కామెడీ టైమింగ్ బాయ్ నీది, ఏం కామెడీ టైమింగ్ బాయ్. ఆ జోకులు నేను నిజంగా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, డ్యాన్స్ విషయంలో డ్యాన్స్ విషయంలో ఒక అల్లు అర్జును, ఒక రామ్ చరణ్, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు ఆ డ్యాన్స్ విషయంలో. ఆ యాక్టింగ్ విషయంలో కూడా తెలుగు ఇండస్ట్రీ యువ హీరోలు ఎవ్వరు పనికిరారు అయ్యా, ఇంక్లూడ్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాస్తో కలిపి. ఆయన కూడా పనికిరాడు యాక్టింగ్ విషయంలో. గ్లామర్ విషయంలో నేనే ముసలోన్లా కనిపిస్తున్నాను. ఈడ తెల్లగడ్డం ఉంది, ఆయన ఏడ చూసినా మొత్తము నల్లగా ఉంది భయ. అసలు ఏం తింటుండో ఏం తాగుతుండో నాకు అర్థం కాదు. కానీ చిరంజీవి సార్ నీ కాలు మొక్తా, నాకు ఇప్పటికీ పెళ్లి కాలే, ఏం తింటున్నావు జర సిగరెట్ చెప్పు, నేను కూడా తిని మంచిగా ఈ బొర్ర తగ్గించుకొని పెళ్లి చేసుకుంటా, పెళ్ళి అయితే నీ కాలు మొక్తా. ఆ నాయనతార అక్క గ్లామరు, అక్కకు విడాకులు ఇచ్చుడు అలవాటు అయిపోయినాయి. నువ్వు ఈసారి విడాకులు ఇస్తే నేను మాత్రం అవకాశాన్ని పోగొట్టుకోను, ధర్నా చేసైనా నీకు పెళ్లి చేసుకుంటా. అంత గ్లామర్ ఆమె నాయనతార. ఏం చేసినావు ఇట్టరి వెంకటేష్ నెక్స్ట్ స్టాప్ వస్తాడు అన్న. చిరంజీవి గారు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎట్లా చెప్పుకొచ్చిండో, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎట్లా చెప్పుకొచ్చిండో సినిమాని. మన వెంకటేష్ గారు రాగానే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా, అదిరిపోతుంది కామెడీ మాత్రం. ఆ ఫైట్లు, ఆ డ్యాన్స్లు నెక్స్ట్ లెవెల్ సూపర్. నిజంగా యువ హీరోలు నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కరు పిల్ల జల్ల తాత ముత్తాత ఇంకో వాళ్ళందరినీ ఎవరికి ఏం కావాలో వాళ్ళు. ఇందులో సినిమా స్టోరీ మాత్రం పెద్దగా లేదు బ్రదర్. ఈ సినిమా స్టోరీ మాత్రం రెగ్యులర్ కంటెంట్. ఇందులో స్టోరీ ఒక భార్య భర్తలు ఈడిపోతారు కదా భయ, పిల్లల చిన్న పొరగాల భవిష్యత్తు ఏమైపోతుందిరా మీరు ఇడిపోతే, గాడిద గుండా కొడుకుల్లారా ఏమైపోతారా, ఇడిపోకుండా కలిసిమెలిసి ఉండండి. ఫ్యామిలీ అన్నప్పుడు గొడవలు వస్తుంటాయి, అవి వస్తుంటాయి కామన్. ఎట్లా కలిసిపోయి బండిని సాగదీయాలో అదే సినిమా స్టోరీ కథ. మొత్తం మీద మనము స్టార్టింగ్ అప్పుడప్పుడే ఓనమాలు నేర్చుకున్నప్పుడు వీళ్ళు ఎట్లా నేర్చుకున్నామో, ఈ సినిమాతోని మనం అందరం ఒక జీవిత సభ్యత్వం, ఒక తరగతి, ఒక పాఠ్యము నేర్చుకుంటాం. నిజంగా చిరంజీవి గారు, అనిల్ రాయపూడి గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు. కొందరు ముద్దు పెట్టుకునే సినిమాలు తీస్తారు, ఈ మన ఏమంటారు ఇట్లా సాపుకునే అట్లాంటి సినిమాలు వద్దు. ఇలాంటి సినిమాలు చూడండి. బాస్ నన్ను ముద్దు పెట్టాలి అనిపించుకుంటుంది. మా బాస్ సినిమా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకోటి యువత చెడిపోతుందన్న, ఎందుకంటే ఇగో ఇవి మిడ్డీలు వేసుకుంటారా, బుడ్డీలు వేసుకుంటారా, జిప్పు ఇప్పుకొని వస్తారు. అట్లాంటి సినిమాలు చూడడం వల్ల ఇప్పుడు మన పెళ్ళంతోని, మన పిల్లలతోని, మన కూతుర్లతోని ఆ సినిమాలు చూడలేము మనం. ఎందుకంటే చూడలేము మనం, ఎందుకంటే ఆడ బూతు డైలాగ్ వేస్తుంటారు. ఆడ మనశంకర వరప్రసాద్ సినిమా కల్చర్లో వెళ్దాం, ఇంకా బూతు సినిమా కల్చర్లో వెళ్ళాం అనుకో అమెరికా కల్చర్ రావాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి సినిమాలు తీసి మనం అందరము కంట్రోల్ ఉందాం, పిల్లలను కాపాడుకుందాం, మన ఫ్యామిలీని కాపాడుకుందామని నేను కోరుకుంటున్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒక మొగోడిని వదిలిపెట్టి ఇంకో మొగోడి దగ్గర పోతుంది. అట్లాంటి పోకండి, మొగోళ్ళు ఒకడే ఉండాలి. ఈ సినిమా బాస్ తెలుగు ఇండస్ట్రీకి ఒకడే ఉండాలి, మన పిల్లలకు మొగోడు ఒకడే ఉండాలి. ఈ మధ్యకాలం రెండు పెళ్లి చేసుకున్నారు, అట్లాంటి చేసుకోకూడదనే ఈ సినిమా కథ. జై పిఎస్పీకే, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. మనశంకర వరప్రసాద్ మూవీ ఎలా ఉంది? వరప్రసాద్ మూవీ భయ చిరంజీవి గారు మనం ఫస్ట్ డ్యాన్స్ చూస్తాం. ఫస్ట్ మన చిరంజీవి గారు అనగానే ఒక డ్యాన్స్ కి బాగా
ఎవరన్నారు మన మెగాస్టారే. నిజంగా ఇంద్ర ఠాగూర్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో డ్యాన్స్ చేస్తాడు భయ్య. మేసల పిల్ల సాంగ్ బుర్రపాడు పిచ్చెక్కించేస్తాడు భయ్య. నిజంగా చెప్పాలంటే ఎవరు చెప్పారు భయ్య చిరంజీవి ఏజ్ 70 years అని? కాదు భయ్య, 10th క్లాస్లో ఆయన డేట్ బర్త్ తప్పు రాసుంటాడు. నిజంగా చెక్ చేసుకోమని చెప్పండి. ఆయన ఏజ్ మాత్రం 40 years లాగా ఉన్నాడు భయ్య. ఈ సినిమాలో ఏజ్ మాత్రం 40 years ఉంటుంది చిరంజీవి గారిది. ఆ స్టైల్ ఏంటి, ఆ సెట్లు ఏంటి, ఆ బాబా 9th వెంటపాడి లవ్ చేస్తుంటే ఆ బాబు నిజంగా ఒక యంగ్ చిరంజీవి గారు మళ్ళీ పుట్టి నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారే పుట్టారు మళ్ళీ యంగ్లో అన్నట్టు ఈ సినిమాలో అట్లా ఉంది భయ్. ఎరగదీశాడు భయ్. నిజంగా డ్యాన్స్ కానీ, పాటలు కానీ, కామెడీ టైమింగ్ కానీ అనిల్ రావిపూడి గారు ఎట్లా ఓడుకోవాలంటే అట్లా ఓడుకున్నా భయ్. చిరంజీవి మాత్రం నిజంగా ఈ విధంగా ఓడుకోవాలి చిరంజీవిని, అదే విధంగా ఓడుకున్నాడు అనిల్ రావిపూడి చిరంజీవి గారిని. కామెడీ ట్రాక్ కుమ్మిసాడు భయ్ చిరంజీవి మాత్రం యాక్టింగ్ లో. వెంకటేష్ అండ్ చిరంజీవి కాంబో ఎలా ఉంది భయ్? నిజంగా వెంకీ మామ సెకండ్ 20 minutes లో వస్తాడు భయ్య. అంతవరకు నడిచే సినిమాని ఒకేసారి అమాంతం ఎత్తులో తీసుకెళ్తాడు భయ్య. సినిమాని మాత్రం అంత టాప్ లేపేస్తాడు వెంకీ మామ వచ్చిన తర్వాత. పాత సినిమా సాంగ్స్ వేస్తారు భయ్య. ఈ సినిమాకి బుర్రపాడు భయ్య. వెంకీ మామ చిరంజీవి కలిపి డాన్స్ చేస్తారు ఇద్దరు కలిపి. నీ పాడికి చిరంజీవి పాడు చిరంజీవి. అన్ని సినిమాలు రామ్మ చిలకమ్మ ఆ పాడి స్టెప్పులు మామూలుగా ఉండవు భయ్య. ఈ సినిమాలో వెంకీ మామ అయితే మరీ కుమ్మేస్తాడు భయ్య. హాఫ్ ప్యాంట్లు వేసుకుని డాన్స్ తిరగదీస్తాడు భయ్య. ఈ సినిమాకి మాత్రం సినిమా ఎలాగుందంటే నిజంగా సంక్రాంతికి ఏ సినిమా కావాలంటే అలాంటి సినిమాని తీసుకొచ్చి మన ప్రజలకు అప్పచెప్పిన సినిమా మన వరప్రసాద్ సినిమా. చాలా బాగుంది భయ్య. మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5.5 ఇస్తాం భయ్య. 5.4. కలెక్షన్స్ పరంగా ఎలా? కలెక్షన్ పరంగా మాత్రం సినిమా మాత్రం పక్కాగా 400 crores. నయనతార పెద్ద హీరోలకు సూట్ అయ్యే హీరోయిన్ ఎవరన్నారంటే నయనతార భయ్య. నిజంగా నయనతారే. నాకు ఇష్టమైన పేపరు సితార ఎరగదీసింది ఈ సినిమాలో నయనతార. స్టార్ సూపర్ స్టార్ ఇట్టు కొట్టిన మన మెగాస్టార్ నాగ చైతన్య ముద్దుల మామ వెంకీ ఈ సినిమాలు ఎరగదీసింది మన వెంకీ మామ. సూపర్ మామ. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. మనకు భారతదేశానికి గర్వకారణం స్వామి వివేకానందుడు పుట్టినరోజు. ఎందుకంటే మీరు లక్కీగా నా అదృష్టం కొద్దీ తెలుగు రాజ్యం తెలుగు ఛానల్కి నేను అదే పేరున్న ఛానల్కి నేను రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన మన మెగాస్టార్ గారికి మన గుణశేఖర్ గారికి ఫస్ట్ సెల్యూట్ చెప్పాలి. అలాంటి స్టోరీతో వచ్చి మన చూడాలని ఉంది సినిమాలో. మన యమహానగరి ఆ పాటతో మన తెలుగు వేటూరి గారు వేరు కాదు మన బామ్మలో అమ్మమ్మలో చెప్పిన ఆ సనాతన ధర్మం వేటూరి గారు రామమూర్తి గారి పాట వేరు కానట్టుగా ముందుగా ఈ సినిమాకి చెప్పే ముందర మనకు ఫస్ట్ ఎప్పుడు గురువులే కాబట్టి మన మెగాస్టార్ గారికి మా లలిత ప్రియ కమలం మొన్న ప్రీ రిలీజ్లో కూడా భరతనాట్యం చేయించారు కదా. ఆ పాటలు మన ఎన్నో వేటూరి సుందరరామమూర్తి గారి తర్వాత మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మెగాస్టార్ గారికి నెక్స్ట్ మా జనరేషన్ ఫస్ట్ నేల టికెట్ దిగిన పవన్ కళ్యాణ్ గారికి ఆ పాటలన్నిటికీ వెన్నెముక. సో వాళ్ళ ముందర గౌరవించుకుందాం. సీతారామ శాస్త్రి గారు అంటే శ్రీ ఆంజనేయ, వేటూరు గారు అంటే మన శ్రీరామదాస్ తెలుసు కదా, సుందర రామాయణ పారాయణ. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అన్న. ఫస్ట్ మన ఏదొచ్చినా మనకన్నా ముందర పెద్దలే గొప్పవాడని మెగాస్టార్ గారు అన్నారు. సో ఆ పేరుకి నేను ఇప్పుడు రామాయణం గురించి అన్నీ చెప్పాను. మన మెగాస్టార్ గారి సినిమాలో కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి దాంట్లో జై చిరంజీవ జగదేక వీర మన బాలసుబ్రహ్మణ్యం గారు చెల్లెలు మన శైలజమ్మ గారు ఆ పాట ఎలా పాడారో తెలుసు. సో అలాగే ప్రభాస్ అన్న ఈ సినిమా మెగాస్టార్ గారు వాళ్ళది ముందర వాళ్ళే తర్వాత మేమని చెప్పారు ముందర వచ్చినా కూడా హ్యాపీ. ఇంకోటి చిన్న క్లారిఫికేషన్, మన మారుతి అంటే మన ఆంజనేయుడు పేరు పెట్టుకున్నట్టుగా మనకు ఒక విధంగా నేను నా పర్సనల్ ఒపీనియన్ అంటే మారుతి గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంచి సినిమాలు తీశారో ఒక కమర్షియల్ వరల్డ్ కింద కొన్ని అయిపోయే సినిమాల వల్ల ఆయన ఏ తమిళ్లో ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక హ్యూమన్ ఎమోషన్ తీసుకుని దాన్ని బట్టి చేస్తారు. సో నేను ఎందుకు దీనికి రిలేట్ చెప్తున్నానంటే మన మెగాస్టార్ గారు ఆయన సినిమాలు ఆ జనరేషన్ వి బిలాంగ్ టు దట్ జనరేషన్. నేను శంకరాభరణం ఫస్ట్ గురువులు కళా తపస్వి విశ్వనాథ్ గారు వాళ్ళే ఎప్పటికైనా గురువులు వాళ్ళే. అంతా ఈ కమర్షియల్ వరల్డ్ ఏంటంటే దాంతోపాటు యూత్ఫుల్గా ఏదన్నా కూడా మేము ఫస్ట్ పెద్దపేట వేసింది మెగాస్టార్ గారు సినిమాలకే. అలా తర్వాత మా ఫార్మాట్ ఇయర్స్లో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి అలాగా. సో ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళందరూ కూడా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్స్ షో టికెట్కి నేల టికెట్ కూడా 600 పెడుతున్నారు. తప్పు లేదు, అది మీ పర్సనల్, అది అందరిది ఒకళ్ళదని ఏమల్ల. అలాంటిది మారుతి గారు కొత్త కమర్షియల్ కాకుండా ప్రభాస్ అన్న యాక్సెప్ట్ చేస్తే మీరు డైరెక్టర్ అలాగైపోవాలి ఇలా
అలా అయిపోవాలి ఏదో అంటున్నారా, చాలా తప్పది. మీరు మన కల్చర్లో పులిహార ఇవన్నీ కలిసి వదిలేసి మనం ఎక్కడో మన అంతా మన చల్లారిపోతే మనం తినలేం. వాళ్ళు తప్పు పట్టలేదు, అక్కడ ఎట్ల నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అది మన దాన్ని తినే మన హెల్త్ పాడు చేసేసుకుని మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మారుతి గారు అందులో ప్రభాస్ అన్న లాంటి ఒక శిఖరం, మానవత్వం ఉన్న శిఖరం, అలాంటి మా ప్రభాస్ అన్న లాంటి ఒక మానవత్వం ఉన్న శిఖరం మన మారుతి గారికి అంత ఆపర్చునిటీ ఇస్తే ఆ సినిమా తీస్తే ఫస్ట్ మొదటిలోనే అంత అలా డిసైడ్ చేస్తే తప్పది. పోనీ మీకు నచ్చకపోవచ్చు, ప్రతి మనిషికో ఒపీనియన్ వేరే ఉండొచ్చు, కానీ ఆడెదవా ఈడెదవా అంటే అలా ఎలా కుదురుతుంది మరి? ఆ లెక్కన మరి ఇంత అంటున్నారు, ఇంట్లో చదువుకోమని చెప్తున్నారు, గోడ ఈ రీల్స్ అది వచ్చినట్టు గోడలు దూకి వెళ్ళిపోయని చెప్పేసి మీరు జీవితాలు నాశనం చేసుకుంటారు. పేరెంట్స్ ఏమనుకోవాలి? అలాగా మారుతి గారు ఏంటంటే చాలా మంది కూడా చెప్పారు ఆ సినిమా కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. సో ఏంటంటే ఈ మన మెగాస్టార్ గారి సినిమా అలా ప్రబంధం సృష్టించేసంటే మార్నింగ్ కూడా మా ఫ్రెండ్స్ కూడా మేము ఫస్ట్ నేను ఆంధ్రాలో ఉన్నాను, అక్కడ వేవ్ అంటే మా చిన్నతనం అంతా మెగాస్టార్ ఆ జనరేషన్ వేవ్ నుంచి వచ్చాను. ఇప్పుడు నాకు తెలంగాణ అంటే నాకు ఈసారి వెళ్ళడం కుదరలేదు, ఇక్కడ ఉన్నాను. సో ఏంటంటే దీంతో పాటు మీరు మన ప్రభాస్ అన్న అంటే మన ఎంతోమందికి మన ప్రభాస్ అన్న చెప్పాడు, నాకు రాజమౌళి అన్న నాకు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తారేమో ఫస్ట్ నువ్వు చెప్పాను, అలాంటిది ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. అలాగా ఇంకో చిన్న విషయం, ఈసారి మన మెగాస్టార్ గారి సినిమాలు నాగార్జున అక్కినేని నాగార్జున గారు వీళ్ళందరూ ఏంటంటే మనకు మెయిన్ హీరోస్. వాళ్ళ సినిమాలు వస్తే ఫస్ట్ మనం పెద్దపేట వాళ్ళకే వేస్తాం. సో ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఛాంపియన్ లాంటి మన సినిమా మన స్వప్న దత్ గారు వాళ్ళు ఆ డైరెక్టర్ గారి పేరు మర్చిపోయాను, ఎక్సలెంట్ కంటెంట్. అలాంటి వాళ్ళు అంత మంచి సినిమా ఒక ఫ్యామిలీ 2-3 సార్లు కలిపి పిల్లల్ని పేరెంట్స్ని రాని ఒకళ్ళొకళ్ళు తీసుకెళ్ళి చూపించే సినిమా తక్కువ టైంలో థియేటర్ లేక తీసేశారు. మళ్ళీ వస్తే సెకండ్ రిలీజ్ కింద తక్కువ చేస్తారు. ఈసారి నేను ఒక విజ్ఞప్తి, అలాంటి ఛాంపియన్ సినిమా అవ్వచ్చు, లేకపోతే వేరే ఏమన్నా కొన్ని మన దండోరా అవ్వచ్చు, ఇంకా వేరే 2-3 సినిమాలు మంచి రీసెంట్గా వచ్చినవి ఉన్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మీరు దసరా సంక్రాంతికి అట్లీస్ట్ 40 రోజుల ముందర 50 రోజులు కంప్లీట్ ఇలా అలా ప్లాన్ చేసుకోండి. మనం ఎవరిని విమర్శించకూడదు, ఎందుకంటే మీరు ఎంత చెప్పినా కూడా మనకి ఫస్ట్ టాప్ లెవెల్లో మెగాస్టార్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళ సినిమాలే మన సంక్రాంతి పండుగ అంటే ఫస్ట్ నుంచి మనకు ఒక 3-4 డికెట్స్ నుంచి అలవాటు అయింది, తప్పు కాదు. సో ఏంటంటే నెక్స్ట్ టైం మొన్న రీసెంట్గా వండర్ అయిపోయిన ఛాంపియన్ లాంటి సినిమా ఫ్యామిలీ అంతా 2 సార్లు చూడాలి. అలాంటి సినిమాలు ఈసారి వచ్చినప్పుడు ఏమన్నా పండగకి ఇలా పెద్ద పండగ దసరా, తెలంగాణలో దసరా, సంక్రాంతి మన ఆంధ్రాలో అలా వచ్చినప్పుడు 50 రోజుల ముందర ఉండేలా డేట్స్ రిలీజ్ చేసుకోండి. నేను చాలా బాధపడ్డాను ఛాంపియన్ గురించి, నేను మెగాస్టార్ గురించి అట్లా ఆయన ఎన్నో దీవెనలు ఉండడం వల్ల మన శ్రీకాంత్ అన్న అది కూడా ఆయన కూడా చెప్తారు, వాళ్ళు చూసే సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఉన్నారు, రవితేజ అన్న వాళ్ళు ఎవరన్నా. సో ఆల్ ది బెస్ట్. ఇంకోటి రాజసాబ్ దీంతో పాటు ప్రభాస్ అని చెప్పారు కాబట్టి నేను ఒకళ్ళ సినిమా రివ్యూ ఇంకోటి చెప్పకూడదు అంటారు. తనకు మెగాస్టార్ గారు కన్నా ముందర 9వ తారీఖు వచ్చిన ప్రీ రిలీజ్లోనే ముందర అన్న సినిమా తర్వాత మేమని చెప్పారు. అలాగా ఈ సినిమా చూడండి, ఆదరించండి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది అన్నారు, హ్యాపీ, ఫీల్ సో గ్లాడ్. ఎందుకంటే మనకి ఒక రెవెన్యూ జనరేట్ అవ్వడం కానీ ఏదైనా ఎక్కువ డిపార్ట్మెంట్స్లో ఏంటంటే మెగాస్టార్ గారు హవా అప్పటి నుంచి అలా ఉంది. సో ఆయన అది కాపాడుకుంటున్నారు, ఫీల్ గ్లాడ్ అబౌట్ ఇట్. దాంతోపాటు ఇప్పుడు రాజసాబ్ సినిమా కూడా టికెట్ల రేట్లు తగ్గించారు. మీరు మళ్ళీ ప్రతి వాళ్ళు టాక్కి సంబంధం లేకుండా మీరు కంపల్సరీ వెళ్ళండి. ఒక మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు సినిమా, మహేష్ బాబు గారి సినిమాలు వాళ్ళు మీరు టాక్ ఎలా ఉందని చెప్పినా ఫస్ట్ నేను చూశాక నా టాక్ నేను చూసుకుంటా అంటారు కదా, అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ మన రాజమౌళి గారు కూడా అలాగే కమర్షియల్లో చిక్కుపోతే ఎక్కడికి ఆస్కర్ వరకు వెళ్ళేవారు కాదు. అలాగే మీరు మన మారుతి అన్నను కూడా వాళ్ళు కాపాడే మన అథారిటీ అవ్వచ్చు, మనకి కంపల్సరీ మన చేతుల్లో ఉంది.